బక్కని నరసింహులు గారు ఆయన స్వయంగా తెలంగాణ బిడ్డ అయ్యుండి కూడా నిన్నటి తెలుగుదేశం పార్టీ మహానాడులు ఏదైతుందో అసలు తెలంగాణ పదం అనేది డిక్షనరీలో లేదు అని చెప్పని పేర్కొనడం చూస్తుంటే అంటే ఇప్పటికి కూడా తెలుగుదేశం పార్టీకి తెలంగాణ పట్ల ఉన్నట్టు అక్కసు తెలియజేస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్ద కాలం గడిచిపోయిందే. అయినప్పటికీ కూడా ఆయన ఏదైతుందో రాష్ట్ర ఏర్పాటు జీర్ణించుకోలేకపోవటము దురదృష్టకరం. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. నేను నిజంగానే చంద్రబాబు నాయుడు గారు ఇవాళ బక్కన్ నరసింహులు గారు వాయిస్ ఏదైతుందో అది తెలుగుదేశం పార్టీ అధికారిక వాయిస్ కాకున్నట్టయితే దాన్ని తీవ్రంగా దాన్ని మీరు వెనువెంటనే ఖండించాల్సింది. మరి ఇంతవరకు ఖండించలేదు అని చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో పరోక్షంగా తెలుగుదేశం పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని ఏదైతుందో మరి బక్కన్ నరసింహులు గారి నోటెంట వెలువరిచిందని చెప్పని భావించాల్సి వస్తుంది. ఇవాళ తెలంగాణ ప్రాంతం ఇది ఒక ఉద్యమ గడ్డ. ఆనాడు నైజాం వ్యతిరేక పోరాటంలో ఏదైతుందో సాయుధ పోరాటానికి ప్రతీకగా తెలంగాణ ప్రాంతానికి ఒక గుర్తింపు ఉందని చెప్పి అంటున్నాను. అంతే నక్సల్బరీ ఉద్యమానికి ఏదైతుందో తెలంగాణ ప్రాంతం ఊతనిచ్చి సమాజ స్థాపన వరకు పాటుపడ్డది తెలంగాణ ప్రాంతం అని చెప్పక తప్పదని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతుందో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా ఇవాళ కేసీఆర్ గారు ఏదైతుందో తన పదవులకు త్యాగం చేసి ఇవాళ మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు అన్నింటినీ కూడా ఒప్పించి మెప్పించి తెలంగాణ సాధించిన ఘనత ఏదైతుందో మరి తెలంగాణ ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారికి దక్కుతుంది. ఇలా చంద్రబాబు నాయుడు గారు ఏదైతుందో ఇది కేవలం తెలంగాణ పట్ల ఉన్నట్టుగా ఈర్ష్య అక్కసును తెలియజేస్తుంది. ఇప్పటికైనా మీరు ఏదైతుందో వీళ్ళు ఈ బక్కన్ నరసింహులు గారికి వ్యాఖ్యలు మీరు ఎంతవరకు ఖండించారో అది మీ వ్యాఖ్యలుగానే మీ అధికారిక వ్యాఖ్యలుగానే పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. ఇలా తెలంగాణ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారి కానీ తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉండేటువంటి యొక్క వ్యక్తులు ఎవరే గాని గాక నాయకత్వమేని గాక వారు ఏదైతుందో మరి వారిని కూడా ఏదైతుందో తెలంగాణ సమాజం వెలివేసే దినం రాబోతుందని చెప్పని కూడా హెచ్చరిస్తున్నారు.